వరకు జరుగుతున్న దీక్షా కార్యక్రమానికి అఖిలపక్ష సభ్యులను అఖిలపక్షాలని మద్దతు కోరుతూ ఏర్పాటు చేసిన మీడియా సమావేశానికి ముఖ్య అతిథిగా చేసిన ఆర్ కృష్ణ గారికి, అలాగే కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్న బీసీ విద్యార్థి జేఏసీ అధ్యక్షులు సైదుల్ గారికి, అలాగే విద్యార్థి జేఏసీ నాయకులు మధు యాదవ్, వంశీ ముజరాజ్, కార్యక్రమం అతిథిగా వచ్చిన నారాయణ గారికి, విద్యార్థి నాయకులందరికీ పేరు పేరున ఉద్యమాభివందనాలు. మిత్రులారా, ఉస్మానియా యూనివర్సిటీ అంటేనే పోరాటాల పురిటిగడ్డ. పోరాటాలు ఈ రాష్ట్రం, ఈ దేశం కని విని ఎరగని రీతిలో జరిగిన తెలంగాణ ఉద్యమానికి ఉస్మానియా యూనివర్సిటీ అంకురార్పణ అయితే, ఆ యూనివర్సిటీ విద్యార్థులు తెలంగాణ ఉద్యమాన్ని ఏ రకంగా నడిపించారో, ఏ రకంగా మనం ఉద్యమ ఫలితాలను సాధించామో మీరందరూ చూశారు. మరి అలాంటి పరిస్థితుల్లో ఈరోజు 2.5 కోట్ల బీసీలకు సంబంధించిన మన న్యాయపరమైన, ధర్మపరమైన మన వాటా ప్రకారం మనకు దక్కాల్సిన దానికోసం మనం చేస్తున్న ఈ పోరాటంలో బీసీ జేఏసీ చైర్మన్ ఆర్ కృష్ణ గారికి తోడుగా విద్యార్థి లోకం కలిసి రావడం, విద్యార్థి జేఏసీలో దాదాపుగా 30కి పైగా ఉన్న విద్యార్థి సంఘాలన్నీ కూడా ఒక జేఏసీగా ఏర్పాటై ఆ జేఏసీ రూపంలో ధర్మ పోరాట దీక్షకు కార్యక్రమానికి పూనుకోవడం, బీసీ జేఏసీకి వెన్నంటూ ఉంటామని చెప్పేసి విద్యార్థి లోకం రావడం అనేది నిజంగా గర్వించాల్సిన విషయం. విద్యార్థులు ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న ఏ ఉద్యమాన్ని గమనించినా, ఇలాంటి ఉద్యమాన్ని గమనించినా విద్యార్థులు ముందుకు తీసుకెళ్లే ఉద్యమాలు అన్నీ కూడా అద్భుతమైన ఫలితాలు సాధించినాయి. ఇప్పటివరకు నారాయణ గారు చెప్పారు, నేపాల్లో జరిగిన ఉద్యమం, నేపాల్ ఒక్కటే కాదు, యూరోపియన్ కంట్రీస్లో జరుగుతున్న ఉద్యమాలు, ఆఫ్రికన్ కంట్రీస్లో జరుగుతున్న ఉద్యమాలు, ఈవెన్ అమెరికాలో జరిగే ఉద్యమాలలో కూడా విద్యార్థులు ఎప్పుడు కూడా ముందుండి, యూనివర్సిటీ విద్యార్థులు ముందుండి ఉద్యమాన్ని ముందుకు నడిపిస్తున్న సందర్భం ఇది, సమయం ఇది. మరి యువత తలుచుకుంటే సాధ్యం కానిది ఏం లేదు. శ్రీశ్రీ గారు అన్నట్టు పోరాడితే పోయేదేం లేదు, బానిస సంఖ్యలు తప్ప. మనం ఎప్పుడు కూడా పోరాడితే మనం హక్కులు సాధించుకోగలుగుతాం, కొట్లాడితేనే తెచ్చుకోగలుగుతాం. మనకు రావాల్సింది భిక్షం కాదు, మన హక్కు, న్యాయపరంగా రావాల్సిన హక్కు. ఈ దేశంలో ఉన్న బీసీలు 80 కోట్ల పైగా ఉన్న బీసీలు అయితేనేమి, రాష్ట్రంలో ఉన్న 2.5 కోట్ల బీసీలు అయితేనేమి, మనకు విద్య, ఉద్యోగ, సామాజిక, ఆర్థిక, రాజకీయ రంగాల్లో మనకు రావాల్సిన సమాన వాటా కొరకు మనకు పోరాడాల్సిన సమయం ఆసన్నమైంది. ఆర్ కృష్ణ గారి సుదీర్ఘమైన పోరాటం వల్ల ఈరోజు బీసీ సమాజం అంతా కూడా చైతన్యం పొంది మీరందరూ కూడా బీసీ ఉద్యమానికి ముందుండడం, ఈరోజు రాజ్యాధికారం వైపు మనం అడుగులేయడం అనేది ఉద్యమంలో కీలకమైన పరిస్థితి. మరి ఇలాంటి పరిస్థితుల్లో బీసీ విద్యార్థి జేఏసీ ఏర్పాటు చేయడం, దానికి సంబంధించిన కార్యక్రమాలు నిరంతరంగా కంప్లీట్గా చేయడం, దాంట్లో భాగంగానే 4 నుంచి 8 వరకు దీక్ష కార్యక్రమాన్ని నిర్వహించడం, అలాగే బీసీ జేఏసీని అన్ని జిల్లాలుగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా విస్తరించాలని చెప్పేసి సభాధ్యక్షుడు సైదులు గారికి కూడా నేను ఈ వేదిక ద్వారా సూచన చేస్తున్నాను. నిరంతరమైన ఉద్యమ సంబంధించిన క్యాలెండర్, నిరంతరమైన పోరాట విధి విధానము, కార్యాచరణ అనేది ఒక క్యాలెండర్ రూపంలో, ఉద్యమ క్యాలెండర్ రూపంలో రూపొందించుకోవాలని చెప్పేసి వారందరికీ తెలియజేస్తున్నాను. అలాగే బీసీ జేఏసీ ఇచ్చే ఎలాంటి కార్యక్రమానికైనా, పిలుపుకైనా పిలిస్తే కాదు తెలిస్తేనే విద్యార్థి లోకం కలిసి రావాలని, అలా కలిసి వచ్చిన రోజే మనం అందరం కలలు కంటున్న రాజ్యాధికారంలో భాగమైతేనేమి, రాజ్యంలో ఆర్థిక సామాజికమైన మన వాటా రావడం ఏదైతే ఉందో అదంతా కూడా మనం నెరవేర్చుకోవడానికి ముందుంటామని తెలియజేస్తూ, తెలంగాణ ఉద్యమంలో భావజాల వ్యాప్తే కీలకమైనది. అలాగే బీసీ ఉద్యమంలో కూడా భావజాల వ్యాప్తి చాలా ముఖ్యమైనది. బీసీ ఉద్యమం ఎందుకు చేస్తున్నాం, చేస్తే మనకి ఏమొస్తుంది, ఇన్నాళ్ళు మనం ఏం నష్టపోయిన విషయాన్ని సరళమైన, సులభమైన భాషలో ప్రతి గ్రామాన ఉన్న బీసీ బిడ్డలకు తెలియజెప్తే వాళ్ళందరూ కూడా జై బీసీ అంటూ మన ఇంట నడుస్తారు. మనం అందరూ నడిచిన రోజే ఉద్యమాన్ని మనం బ్రహ్మాండంగా ముందు తీసుకెళ్ళగలుగుతాం, ప్రభుత్వాలను ఒప్పించగలుగుతాం, మనకు రావాల్సిన ఫలితాలను రాబట్టగలుగుతాం అని చెప్పేసి మరొకసారి తెలియజేస్తూ, సుదీర్ఘ కాలం పాటు మనం ఫలితాలు వచ్చేంత వరకు కూడా పోరాటం ఇది కొనసాగుతుంది. కాబట్టి బీసీ జేఏసీ, విద్యార్థి జేఏసీని అన్ని జిల్లాలకు విస్తరించాలని చెప్పేసి మరొకసారి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై బీసీ, జై జై బీసీ. థ్యాంక్ యూ అన్న. అందరికీ జై భీములు. నా పేరు వెంకట్ సామ్రా, ఓయూ భీమరామ్ అధ్యక్షుడిని.
ప్రజాస్వామ్యంలో ఎక్కడ అన్యాయం జరిగినా ఆడ మా భీమరామ్ విన్నట్టు ఉంటుందని తెలియజేస్తూ ఈ నెల 4వ తారీఖు నుండి 8వ తారీఖు చేపట్టబోయేటువంటి ధర్మదీక్ష కూడా ఓయూలో తప్పకుండా మద్దతుగా వచ్చి మీ వెన్నంటూ ఉండి బీసీల హక్కుల కోసం 42 రిజర్వేషన్ అమలయ్యేంత వరకు మీ వెంటంటూ భీమరామ్ ఉంటుందని తెలియజేస్తూ ముగిస్తుంది. యాక్షన్ కమిటీ అధ్యక్షులు ఆర్ కృష్ణన్న గారు, మా మా మార్గదర్శకులు, పెద్దలు, గురువులు, తండ్రి సమానులు, మా యొక్క దిక్సూచి నారగోని సార్ గారు, పెద్దలందరికీ ఈరోజు ఈ ఏదైతే మనం ఏర్పరచుకున్న ఈ మీట్ అనేది తెలంగాణ ఉద్యమంలో మనం అప్పుడు ఏ విధంగా పార్టిసిపేట్ చేసినామో దాని జిరాక్స్ లెక్క అనిపిస్తుంది నాకు. అప్పుడు మేము విద్యార్థులుగా ఉండి పార్టిసిపేట్ చేస్తూ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్ళినప్పుడు ఒకటి నాకు ఏమర్థమైందంటే ఏ ఉద్యమమే కానీ పరిపూర్ణత చెందాలంటే, అది సాధించాలంటే, విజయం వైపు అడుగులు వేయాలంటే విద్యార్థులు కలిసి రావాల్సిందే. విద్యార్థులు లేనిది ఏ ఉద్యమం కూడా గ్రౌండ్ లెవెల్కి వెళ్ళదు. నేను గత సంవత్సరాల నుంచి గ్రౌండ్ లెవెల్లో ప్రతి 33 డిస్ట్రిక్ట్లలో నేను పర్యటించినప్పుడు ఇంత తీవ్రత ఎక్కడ కూడా బీసీ మూమెంట్ అంటే ఏంటి, బీసీలకు హక్కులు ఏంటి అనేది స్వాతంత్రం వచ్చి 78 సంవత్సరాలు గడుస్తున్నా కూర్చోబెట్టి ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వచ్చింది. కానీ ఈ ఒక నెల రోజులుగా మన ఆర్ కృష్ణన్న అధ్యక్షతన ఏవైతే కార్యక్రమాలు ప్రతిరోజు మన మీడియా ద్వారా, సోషల్ మీడియా ద్వారా ముందుకు వెళ్తున్నాయో ఇప్పుడు మాత్రం చైతన్యం అనేది పబ్లిక్లో రావడం జరిగింది. దానికి పరిపూర్ణత రావాలంటే మన విద్యార్థులు కలిసి రావాల్సిందే. మన విద్యార్థులు వచ్చినప్పుడు మాత్రమే ఇలాంటి ఉద్యమాలు, ఇలా ప్రజా ఉద్యమాలు ముందుకు వెళ్తాయి. కాబట్టి నేను గర్విస్తున్నాను. నా సోదరులు ఇప్పుడు ఉన్నటువంటి జై బీసీ, జై భీమ్. నేడు బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో 42% స్థానిక సంస్థల్లో బీసీలకు రిజర్వేషన్ కల్పించాలని ఉస్మాన్ యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల వేదికగా రేపు నవంబర్ 4 నుంచి 8వ తారీఖు వరకు తలపెట్టిన దీక్షకు ఆల్ మాలా స్టూడెంట్ అసోసియేషన్ తరఫున సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నాం. బీసీలు మన బంధుకు పిలుపునివ్వడంతో మా యొక్క అంశ విద్యార్థి సంఘంగా పూర్తిగా పాల్గొని బంధు విజయవంతంలో కీలక పాత్ర పోషించడం జరిగింది. ఒక విషయం చెప్పి నేను ముగిస్తా, ఏంటంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు ప్రకటించి జిల్లాల్లో ఏ గ్రామ పంచాయతీ, ఏ మండలం ఎవరికి రిజర్వేషన్లని ఖరారుగా చేయడంతో ఆ దసరా సంబరాల్లోని అగ్రకుల మేధావులు కానీ, అగ్రకుల ఇన్నేళ్ల నుంచి ఆ యొక్క స్థానిక సంస్థల్లోని ఆధిపత్యం చెలాయించిన అగ్రకుల నాయకులు వాళ్ళ యొక్క కళ్ళల్లో దసరా పండుగ ఆనందాలు లేవు. మేము చూసింది ఏంటంటే మేజర్ గ్రామ పంచాయతీలు కూడా బీసీలకు రిజర్వేషన్లు అయినాయి అనేసరికి ఒక్కసారి వాళ్ళు తట్టుకోలేకుండా పోయారు. అంటే మన గ్రామ పరిపాలన బీసీల చేతులు ఉందంటే రేపు రాష్ట్రం కానీ దేశం కానీ బీసీల చేతిలో ఉంటే వాళ్ళు తట్టుకోలేక ఆ యొక్క ఎవడో యాదవరెడ్డి అనే వానితోటి ఆ యొక్క హైకోర్టులో కానీ సుప్రీంకోర్టులో కానీ కేసులు వేయించి ఇక్కడ వెనక ఉన్న ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దలు రా, లేకపోతే బీజేపీ ప్రభుత్వం పెద్దలు రా, లేకపోతే బీఆర్ఎస్ ప్రభుత్వం పెద్దలు రా, అందరూ బీసీలకు మద్దతు అంటారు. మరి దొంగ ఎవడో అని అర్థం కావట్లేదు. కాబట్టి నా యావత్ బీసీ సమాజానికి మేము ఆర్ కృష్ణన్నగా ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. అన్న ఆర్ కృష్ణన్న కానీ, జాజుల శ్రీనివాస్ గౌడ్ కానీ ఏర్పడి ఒక బీసీ జేఏసీ ఏర్పాటు చేస్తున్నసరికి యావత్తు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సంఘాలు కన్నా స్వాగతించినారే. అన్న వాళ్ళంతా ఐక్యమయ్యారు. ఈ యొక్క ఉద్యమం ఇంకా ఉధృతంగా ముందుకు పోయి బీసీలను ఐక్యం చేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని, కేంద్ర ప్రభుత్వాన్ని గడగడలాడించి స్థానిక సంస్థల ఎన్నికలకు బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తున్న యొక్క ఆశాజనకంతో కూడా గ్రామీణ స్థాయి నుంచి గ్రామీణ స్థాయిలో ప్రజానికం బీసీ సమాజం అంతా కూడా ఆశగా ఎదురు చూస్తుందనా. మీరు ఈరోజు ఈ యొక్క రాజ్యసభ సభ్యులుగా మీ యొక్క పోరాటము ఎంతోమంది బడుగు బలహీన వర్గాల పిల్లల కోసం, మీరు హాస్టల్స్ల కోసం నిర్విరామంగా పోరాటం చేసి నేడుగానే అన్న ఈ హాస్టల్లో ఒక వార్డెన్ తినట్లేదు, ఒక లెటర్ ప్యాడ్ అంటే లెటర్ ప్యాడ్ ఏంద్రా భాయ్, వాడు ఎవడో ఫోన్ కలుపురా అంటాడు అన్న. అంటే ఈ స్థాయికి ఎదిగినా కానీ గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన విద్యార్థుల ఆవేదన అన్నకు తెలుసు. ఎందుకంటే ఇప్పుడు ఈరోజు నాయకులను చూస్తున్నాం, అవసరం ఉన్న వరకే విద్యార్థులు వాడుకుంటారు, ప్రజలను వాడుకుంటారు. కానీ ఈరోజు రాజ్యసభ స్థానంలో ఉండి కూడా నిత్యం అన్న ఆఫీసులోనే ఒక బనీనుకు వేసుకొని ఎంతమంది విద్యార్థులు వచ్చినా, ఎంతమంది ప్రజలు వచ్చినా వాళ్ళ యొక్క సాధక బాధకాలు వింటూ వాళ్ళ సమస్యలు నిరంతరం పాటుపడుతుండు. అన్న నుంచి మాకు లింగయ్య యాదవ్ అన్న నామసాయి కానీ ప్రతిసారి కానీ పరిచయ కార్యక్రమం అన్నని చాలాసార్లు కలిసినాం. హాస్టల్ విద్యార్థులు కానీ, ఎస్సీ హాస్టల్ కానీ విద్యార్థులు అన్న మాట్లాడడం జరిగింది. ఇంకొక విషయం ఏంటంటే అన్న రేపు ఉస్మానియా యూనివర్సిటీలో తలపెట్టే ఈ యొక్క బీసీ దీక్షకు మీతో పాటు వివిధ రాజకీయ పార్టీల మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ అన్ని పార్టీలో ఉన్న నాయకులు వచ్చి సంపూర్ణ మద్దతు
మద్దతు తెలియజేసి ఈ యొక్క స్థానిక సంస్థలు ఇంకా ఆలస్యమే లేకుండా ఈ కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళ యొక్క వైఖరి వీడనాడి బీసీలకు చట్టబద్ధంగా కేంద్రంలోని రాజ్యాంగ సవరణ చేసి ఆర్టికల్ 9కి రాజ్యాంగ భద్రత కల్పించి బీసీలకు న్యాయబద్ధంగా చేయాలి. అదే అగ్ర కులాలకి ఈడబ్ల్యూఎస్లో 10% రిజర్వేషన్లు వస్తే మా ఎస్సీ ఎస్టీ బీసీలు కానీ ఎక్కడ మీకు అడ్డుకోలేదు. ఈ రోజు ఎక్కడ విద్యా ఉద్యోగాలు ఎక్కడ చూసుకున్నా కానీ అగ్రకుల ఐఏఎస్లు ఐపీఎస్లు మెడికల్ సీట్లు మొత్తం ఈడబ్ల్యూఎస్ మొత్తం సీట్లు వాళ్ళ యొక్క ఈ రోజు విద్యార్థులకే లబ్ధి పొందుతుంది. ఈ యొక్క 76-78 ఏళ్ళ స్వతంత్ర భారతదేశంలో గన ఎస్సీ ఎస్టీ బీసీలు ఎంత పొందిరో ఈ రోజు ఈడబ్ల్యూఎస్ పేరుతో కూడా వాళ్ళు ఈ రోజు 10% రిజర్వేషన్ తోటి ఈ యొక్క 2-3 ఏళ్లలోనే ఎంత హై క్యాడర్లో కూడా ఈ యొక్క ప్రవేశ పరీక్షల్లో కానీ ఉద్యోగాల్లో కానీ పొందుతున్నారు. కాబట్టి ఆర్ కృష్ణ ఈ ఉద్యమాన్ని ముందుండి ఈ యొక్క విద్యార్థి చేసి కొమ్మలపైన సేదలు నిర్వహిస్తున్న ఈ జేఏసీకి మద్దతు తెలిపి ఈ యొక్క సభ విజయవంతంలో గన ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు గుణపాఠం చెప్పే విధంగా ఈ విజయవంతం చేయాలని కోరుకుంటూ ఈ యొక్క దీక్షకు ఆల్మాల స్టూడెంట్గా మద్దతు తెలియజేస్తామన్నా. జై భీమ్, జై బీసీ, జోహార్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, జోహార్ జ్యోతిబాబు పూలే. హైకోర్టు అడ్వకేట్. మనము నిరంతరం ఇప్పుడు 14వ తారీఖు నుంచి 18వ తారీఖుకి మనము ఈ బంద్ కొనసాగుతూనే ఉంది, ఇప్పుడు కూడా కొనసాగుతూనే ఉంది. కాబట్టి దీనికి మన స్టూడెంట్స్ ఇప్పుడు బీసీ మన ఓయూ స్టూడెంట్స్ వాళ్ళు కూడా దీనికి మద్దతు ఇస్తున్నారు. కావున దానికి కూడా మనం సపోర్ట్ చేసి మన రిజర్వేషన్ మనం లాక్కోవాలి. ఇది హక్కు, ఇది ఎవరో భిక్ష పెడితే తీసుకునేది కాదు, మరి ఎవడో ఇస్తే తీసుకునేది కాదు. కాబట్టి మన రైట్స్ మనం తీసుకోవాలని గట్టిగా నేను దానికి మద్దతు ఇస్తున్నాను. థ్యాంక్ యూ. గౌరవనీయులు పెద్దలు ఆర్ కృష్ణ గారు మరియు బహుజన మేధావి బహుజన నాయకులు నారగోని గారు, సత్యమన్న, సభాధ్యక్షులు సైదులన్న, విద్యార్థి ఉద్యమ మిత్రులకు మరియు పత్రికా మిత్రులకు ఉద్యమ దండాలు మిత్రులు. ముఖ్యంగా విద్యార్థి ఉస్మానియా జేఏసీ 4వ తారీఖు నుంచి 8వ తారీఖు వరకు ఏదైతే ఉద్యమ దీక్షలు చేస్తుందో ఆ ఉద్యమ దీక్షలకు పూర్తిగా మద్దతు ప్రకటిస్తున్నాం. వారికి అభినందనలు, శుభాకాంక్షలు కూడా, ఉద్యమ దండాలు కూడా తెలుపుతున్నాం మిత్రులారా. ఒక ధైర్యం వచ్చింది, బీసీ ఉద్యమానికి ఇక డోకా లేదు. అది విద్యార్థులు, ముఖ్యంగా ఉస్మానియా విద్యార్థులు దాన్ని భుజాన ఎత్తుకున్నారు. ఇక ఇప్పటికీ మా పెద్దలకు కొంచెం విశ్రాంతి ఇవ్వబోతున్నారు అన్నందుకు వాళ్లకు అభినందనలు తెలియజేస్తున్నాం మిత్రులారా. ముఖ్యంగా 42% రిజర్వేషన్, స్థానిక సంస్థల్లో సాధన కోసం జరుగుతున్న ఉద్యమాలు, బంధులు, ఇవన్నీ కూడా చూస్తూ ఉన్నాం. అవి ఇంకా గ్రామీణ ప్రాంతాలకి వెళ్ళలేదు. గ్రామీణ ప్రాంతాలలో మండల హెడ్ క్వార్టర్లో కాన్స్టిట్యున్సీలో ఉన్న డిగ్రీ చదివిన విద్యార్థులకు కూడా ఇప్పటికి కూడా రిజర్వేషన్ అంటే ఏదో తెలుపలేదు. ఈ 42% రాజకీయ రిజర్వేషన్ లేనిది విద్యా ఉద్యోగాల రిజర్వేషన్ అంటే కూడా తెలియని పరిస్థితులలో ఇలా విద్యార్థి లోకం ఉన్నది. దానికి కారణం భావజాల వ్యాప్తి జరగకపోవడమే. దానికి కారణం ఇవాళ అన్ని పార్టీలు కూడా ఇలా బీసీ ఉద్యమానికి మద్దతు తెలుపుతున్నాయి. సంతోషం. బీసీ డిక్లరేషన్ ఇలా కామారెడ్డిలో ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ కూడా ఇలా బీసీ బంధులకు, బీసీ ఉద్యమానికి అన్నిటి కూడా మద్దతు ప్రకటిస్తూ ఉన్నది. కాంగ్రెస్ పార్టీ మద్దతుతో పాటు బీజేపీ కూడా మద్దతు ప్రకటిస్తూ ఉన్నది. సంతోషం. కానీ నిన్న ఉస్మానియాలో ఒక దీక్ష చేస్తే టెంట్ను కూడా పీకేసి ఏజనీయలేదు. మరి ఎవరు చేసేది? ఇలా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది కదా, మరి కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్ ప్రకటించింది కదా, మరి ఇలా మా విద్యార్థి మిత్రులు ఇలా దీక్ష చేస్తే నువ్వు ఎందుకు టెంట్ పీకేసినావు? మరి ఎవరిని మోసం చేస్తూ ఉన్నారు? ఇంకా బీసీ సమాజాన్ని మోసం చేసే కుట్రలో మనం ఛేదించకపోతే, ఆ కుట్రలు చేసేది ఎవడో మనం చెప్పకపోతే, మరి ఇంత ఉద్యమాలు ఇవన్నీ చేసేందుకు? ఇవాళ 9th షెడ్యూల్లో ఇవాళ పెట్టాలి అని అన్ని ఉద్యమ సంస్థలు, బీసీ సంఘాలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం, బీజేపీ, మన కాంగ్రెస్ పార్టీ కూడా చెప్తా ఉన్నది. మరి నువ్వు కామారెడ్డి డిక్లరేషన్లో 42% ఇస్తా అన్నప్పుడు మరి దాన్ని 9th షెడ్యూల్లో పెడితేనే దాని చట్టబద్ధత అనే ఉంటుంది అన్నప్పుడు మరి నీకు అప్పుడు తెలియదా? మరి నీకు సలహాలు ఇచ్చే మేధావులు కానీ, సలహాలు ఇచ్చని సలహా కమిటీ కానీ ఏమైంది? మరి ఇప్పుడెందుకు 9th షెడ్యూల్లో పెట్టలేదు బీజేపీ పార్టీ అని ఇలా నువ్వు తప్పించుకున్న ప్రయత్నం ఎందుకు చేస్తూ ఉన్నావు? ఎవరు మోసం చేస్తూ ఉన్నారు?
ఉద్యమ మిత్రులు, ఉస్మానియా ఉద్యమ మిత్రులు అర్థం చేసుకోవాలి. ఈ విషయాలను గ్రామీణ ప్రాంతాల్లో సమాజానికి తెలియాల్సిన అవసరం ఉన్నది. వాళ్ళకి విన్నవించుకోనికే నేను ఇవాళ ప్రెస్ మీట్కి రావడం జరిగింది. మిత్రులారా, 9th షెడ్యూల్లో పెట్టాలి అని ఇవాళ బీసీ సంఘాలు కానీ ఇవాళ కొందరు మేధావులు కూడా చెప్తా ఉన్నారు. మరి బీజేపీ పార్టీ ఎందుకు చేస్తలేదు? అదే అధికారంలో ఉన్నది బీజేపీ పార్టీయే కదా. ఇలా బీసీ ప్రధానమంత్రి అని చెప్పుకుంటుండు కదా. మరి బీసీలకు నిన్ను ఇలా ప్రధానమంత్రిని చేసినాం కదా, నీ పార్టీని అధికారంలో తెచ్చినాం కదా, మరి బీసీలకు నువ్వు పెడితే ఏమవుతుంది? పెట్టలేదు. ఎవరు మోసం చేస్తూ ఉన్నారు? ఈ విషయాలను కూలంకుషంగా చర్చించి ఇలా సమాజం దృష్టికి తీసుకుపోవాలి. ఆ రూపకంగా ఆ దిశగా ఇలా ఉద్యమ కార్యాచరణ ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చిన పెద్దలందరికీ కూడా ఉద్యమ దండాలు తెలుసుకున్న జేబీ. ఈ దీక్ష కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న సైదులు గారికి, చిరాల వంశీ గారికి, రాజు నేత గారికి, అశ్విన్ సి రమేష్ గారికి అందరికీ ఉద్యమాది వందనాలు తెలియజేస్తున్నాను. ఇక్కడ ముఖ్య అతిథులుగా విచ్చేసిన ఆర్ కృష్ణన్న గారికి, నారాయణ గారికి, బుజ్జ సత్యమన్న గారికి, మహిళలకు అందరికీ, ఇక్కడ వచ్చిన స్టూడెంట్స్ అందరికీ కూడా నమస్కారాలు. ఈ కార్యక్రమం ఏదైతే చేస్తున్నారో ఈరోజు ఇప్పుడు 4వ తారీఖు నుండి 8వ తారీఖు వరకు నాకు మళ్ళీ ఇదే ఇంకొక తెలంగాణ ఉద్యమం లాగానే నాకు కనిపిస్తుంది. తప్పకుండా మనము మన బీసీ రిజర్వేషన్ని మనం సాధించుకుంటామనే నమ్మకం కూడా కలుగుతుంది. ఎందుకంటే ఉస్మానియా యూనివర్సిటీ నుండి స్టూడెంట్స్ కూడా ఈరోజు ఈ విధంగా ధర్నాలు చేయడం కానీ, కార్యక్రమాలు చేయడం కానీ, మీటింగ్స్ చేయడం కానీ చాలా అప్రిషియబుల్ థింగ్. మీకు ఎటువంటి లీగల్గా ప్రాబ్లం ఉన్నా ఏమున్నా కానీ మొన్న మన వాళ్ళని రిమైండ్ చేస్తుంటే కూడా ఏ విధంగా మనం రిమైండ్ చేయకుండా ఆపి మనం వాళ్ళందరినీ బయటికి తీసుకొచ్చినామో అదేవిధంగా మీ అందరికీ కూడా లీగల్ సపోర్టు మన బీసీజేఏసీ లీగల్ టీం మొత్తం మీ ఎంబడి ఉంటుందని నేను ఈ వేదిక నుండి మీకు మాటిస్తున్నాను. మనందరం కూడా రేపు పొద్దున ఇక్కడ ముఖ్యంగా ఉన్న నాయకులందరూ, ముఖ్యంగా ఉన్న స్టూడెంట్ లీడర్స్ అందరూ కూడా తెలంగాణ రాష్ట్రం వ్యాప్తంగా ఇది తీసుకొని వెళ్ళాలి. ఇప్పుడు వక్తలు కూడా అందరూ బ్రహ్మాండంగా చెప్పారు. నేను మళ్ళీ దానికి ఇంకా యాడ్ ఆన్స్ ఏం లేవు. ఈ 4 రోజుల్లో జరిగే కార్యక్రమాలలో మనం డిస్కషన్ చేసుకొని ఒక కంక్లూజన్కి వచ్చేసి దీన్ని మనం ముందుకు తీసుకొని వచ్చి మన ఉద్యమాన్ని మనం సాధించుకుందాం, మన రిజర్వేషన్లను మనం సాధించుకుందామని తెలియజేస్తుంది. అందరికీ నమస్కారం. ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి ప్రెస్ మీట్కు ముఖ్య అతిథిగా వచ్చినటువంటి గౌరవ ఎంపీ ఆర్ కృష్ణ గారికి మరియు సభాధ్యక్షత వహిస్తున్నటువంటి మన సైదుల్ గారికి, గుజ్జ సత్యమన్న గారికి, ఇతర ముఖ్య నాయకులందరికీ కూడా తెలంగాణ ఉద్యమాభివందనాలు. రేపు అంటే నవంబర్ 4వ తేదీ నుంచి 8వ తేదీ వరకు ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల కేంద్రంగా విద్యార్థి దీక్షలు చేపట్టినటువంటి విద్యార్థి మిత్రులందరూ కూడా అభినందనలు తెలియజేస్తున్నా. ఎందుకంటే మనం పోయిన నెల చూసినాం, అక్టోబర్ 18వ తారీఖున తలపెట్టినటువంటి తెలంగాణ బంద్ పెద్ద స్థాయిలో విజయవంతమైంది. అందుకు ఈ ప్రభుత్వం భయపడతా ఉంది. బీసీ ఉద్యమం బలపడుతుందని చెప్పేసి ఈ ప్రభుత్వం భయపడింది. కాబట్టి ఈ సందర్భంగా నేను ఒక తెలంగాణ ఉద్యమకారుడిగా చెప్పొచ్చేది ఏంటంటే, రాబోయే రోజుల్లో ఎట్లయితే 2009 సంవత్సరం నుంచి మలిదశ తెలంగాణ ఉద్యమం జరిగిందో మళ్ళీ అదే రకంగా ఈ బీసీ ఉద్యమం అనేది ఖచ్చితంగా జరగబోతుంది. ఇన్నేళ్ల పాటు బీసీలు అనుభవించినటువంటి కష్టాలకు, నష్టాలకు ఈ బీసీ ఉద్యమం ఒక దారిని చూపిస్తుందని ఈ సందర్భంగా కోరుకుంటున్నాం. ఎందుకంటే ఈరోజు మిత్రులు పెట్టినటువంటి ఒకసారి చూద్దాం. నవంబర్ 4వ తేదీన జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే గారి పేరిట దీక్షను చేపట్టిరు. అదే తరంగా 5వ తేదీన సాహు మహారాజు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆశయం కోసం దీక్ష చేపట్టారు. అదే రకంగా 6వ తేదీన సర్వాయి పాపన్న, తర్వాత పండుగ సాయన్న, కొండా లక్ష్మణ్ బాపూజీ సమర దీక్షను చేపట్టడం జరిగింది. అదే రకంగా 7వ తేదీన బీపీ మండల్ ఏదైతే బీసీ రిజర్వేషన్ల కోసం ఆ ఎత్తున మండల్ కమిషన్ వేసిరో ఆ బీపీ మండల్, తర్వాత కర్పూరి ఠాకూర్ గారి కార్యదీక్షను నవంబర్ 7వ తేదీన చేపట్టడం జరిగింది. అదే రకంగా 8వ రోజు, చివరి రోజు చిట్యాల ఐలమ్మ, తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చిట్యాల ఐలమ్మ, తర్వాత సంగం లక్ష్మీబాయి యొక్క ఐక్యత దీక్షని ఈరోజు చేపట్టడం జరిగింది. ఇప్పుడు చెప్పిన పేర్లన్నీ కూడా 1969 కానుంచి తెలంగాణ ఉద్యమం కానుంచి మొదలు పెడితే రైతాంగ సాయుధ పోరాటం, నిజాం రజాకార్లకు వ్యతిరేకంగా జరిగిన పోరాటం, తర్వాత మలిదశ తెలంగాణ ఉద్యమంలో జరిగినటువంటి పోరాటంలో కీలకంగా పనిచేసి మనకు జరుగుతున్నటువంటి అన్యాయాలను, అవమానాలను,
ప్రతిరోజు ఈరోజు ప్రజలకు భావవ్యాప్తి చేసినటువంటి గొప్ప మహానుభావుల పేరిట ఈ దీక్షలు పెట్టిరు. 100% ఈ దీక్షలు విజయవంతం కావాలని ఒక ఉద్యమకారుడిగా ఉస్మాన్ యూనివర్సిటీ జేఏసీ తరపున పూర్తి మద్దతు ప్రకటిస్తున్నా. ఇదే రకంగా మిత్రులకు ఒక చిన్న సలహా ఏంటంటే, మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 12 యూనివర్సిటీలలో కూడా మీ బీసీ స్టూడెంట్ జేఏసీ అనేది అయితే ఈరోజు ఆవిష్కరణ చేసిరో అన్ని యూనివర్సిటీలలో జేఏసీ కమిటీలు వేయండి. విద్యార్థి జేఏసీలు అవసరమైతే నేను ఈ సందర్భంగా చెప్తున్నా, మనందరం కూడా కలిసి ప్రతి యూనివర్సిటీకి కాకతీయ యూనివర్సిటీ, శాతవాహన యూనివర్సిటీ, మహాత్మా గాంధీ యూనివర్సిటీ, తెలంగాణ యూనివర్సిటీ, బాలమూరు యూనివర్సిటీ, ఇక్కడ హైదరాబాద్లో ఉన్నటువంటి పొట్టి శ్రీరాములు సురవరం ప్రతాప్ రెడ్డి యూనివర్సిటీ, ఉస్మానియా యూనివర్సిటీ, అన్ని యూనివర్సిటీలు తిరుగుదాం. తప్పకుండా విద్యార్థి ఉద్యమాలు జరిగితే ఖచ్చితంగా ఆ భావవ్యాప్తి ప్రజల్లోకి పోతారు. వాళ్ళ ఇండ్లలో చర్చ జరుగుతుంది. మనకు జరుగుతున్నటువంటి అన్యాయాల మీద ప్రతి ఇంట్లో చర్చ జరుగుతుంది. కాబట్టి 100% అన్ని యూనివర్సిటీలకు ఈ భావజాలం వ్యాప్తి చేయాలి. మనకు జరుగుతున్నటువంటి సమస్యలను కూడా అన్ని యూనివర్సిటీలలో చర్చించి జేఏసీ కమిటీలు ఫామ్ చేయాలని సందర్భంగా తెలియజేస్తూ, నిన్న చాలా బాధ అనిపించింది. ఇందాక పెద్దలు గుర్తు చేసిర్రు, ఉస్మానియా యూనివర్సిటీలో ఎప్పుడు కూడా ఇట్లాంటి అభ్యంతరకరమైనటువంటి సందర్భాలు ఎప్పుడు చూడలేదు. ఒక తెలంగాణ ఉద్యమంలో 2009లో స్టార్ట్ అయినటువంటి తెలంగాణ ఉద్యమంలో ఎన్నో ఉద్యమాలు కిల్లాగా కేంద్రంగా మారినటువంటి ఉస్మానియా యూనివర్సిటీలో ఈరోజు బీసీలకు జరుగుతున్నటువంటి అన్యాయాల మీద, రిజర్వేషన్ల మీద ఒక దీక్ష పెట్టుకుంటామంటే ఈరోజు పర్మిషన్ ఇవ్వకపోవడం అనేది చాలా చాలా బాధాకరమైనటువంటి విషయం. దీన్ని తీవ్రంగా బీసీ స్టూడెంట్ జేఏసీ తరపున, తెలంగాణ ఉద్యమకారుల జేఏసీ తరపున, బీసీ తెలంగాణ జేఏసీ తరపున తీవ్రంగా దీన్ని వ్యతిరేకిస్తున్నాం, ఖండిస్తా ఉన్నాం. ఎందుకంటే యూనివర్సిటీలలో ఈరోజు పూర్తి స్వేచ్ఛా వాతావరణం ఉండాలి. తెలంగాణ ఉద్యమంలో జరిగినటువంటి పోరాటాలకు ఈరోజు ఓయూ గడ్డ కాబట్టి మీరు దయచేసి యూనివర్సిటీ వీసీ కానీ, రిజిస్ట్రార్ కానీ అందరూ కూడా ఉస్మానియా యూనివర్సిటీలో జరిగే బీసీ ఉద్యమాలకు మీరు పర్మిషన్లు ఇవ్వాల్సిందే తప్పకుండా. లేకపోతే కూడా 100% ఉద్యమాలు జరుగుతాయి. ఎట్లెట్లా ఆపుతారో కూడా మేము చూస్తామని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఈ రేపు 4వ తారీఖు నుంచి 8వ తారీఖు వరకు జరిగేటువంటి విద్యార్థి దీక్షలకు పూర్తి మద్దతు ఉంటుంది. విజయవంతంగా జరుపుకుందామని సందర్భంగా తెలియజేస్తున్నా. జై బీసీ, జై హింద్. బీసీ జేఏసీ చైర్మన్ కోమరమల శైలజ యాదవ్ తమ్ముకి, ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి బీసీల ఆశాజ్యోతి, బీసీల ఆత్మగౌరవం, బీసీల రాజ్యాధికార తపన, బీసీల కోసం నిర్విరామం అలుపెరగని పోరాటం చేస్తున్న యోధుడు ఆర్ కృష్ణన్న గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం. ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి బహుజన నాయకులు ఎన్నో సంవత్సరాల నుంచి, నేను చిన్నప్పటి నుంచి చూస్తున్న బహుజనవాదం, అంబేద్కర్ వాదం, కమ్యూనిజం, ఈ భావజాలం అంతా కూడా తన జీవితాంతం ఈ ప్రజలకు, అట్టడుగు వర్గాలకు జ్ఞానం నేర్పే విధంగా అన్న సెమినార్లు, పెద్ద పెద్ద మీటింగ్లు నేను చిన్నప్పటి నుంచి చూస్తున్న నారగొండ గారికి, అదేవిధంగా ఈ కార్యక్రమానికి చూసినటువంటి బీసీ నాయకులు, ఇప్పటిదాకా బీసీ కుల సంఘ నాయకులతో సమావేశం ఏర్పాటు చేసినటువంటి అన్న గుజ్జ సత్యమన్న గారికి అందరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. మేము ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమం నవంబర్ 4 నుంచి 8 వరకు ఏర్పాటు చేసిన కార్యక్రమం ముఖ్య ఉద్దేశం, ఆర్ కృష్ణన్న గారు ఎప్పుడైతే హైకోర్టులో మనకు 42% రిజర్వేషన్ల విషయంలో కోర్టు స్టే ఇచ్చిందో, అప్పుడు హైకోర్టులో నేను కూడా ఉన్నా. అప్పుడు కృష్ణన్న గారు, హనుమంతన్న గారు, వాకాటి శ్రీహరి గారు, పెద్ద పెద్ద నాయకులందరూ కూడా కంటతడి పెట్టుకోవడం నేను చూశాను. నోటికాడికి వచ్చింది, మా వర్గాలకు వచ్చే రిజర్వేషను తీసుకున్నారు, అగ్రకుల కుట్ర చేశారనే బాధతోటి ఆ రోజు అందరూ బయటకు రావడం జరిగింది. ఆ రోజే అన్న అక్కడనే కార్యాచరణ ప్రకటించాడు. మనం అలుపెరగని పోరాటం చేయాలి, మనకు రిజర్వేషన్ వచ్చేదాకా మనం ఒక్కరం కూడా నిర్విరామం పనిచేయాలి, మీరు కార్యాచరణ చేయండి అని చెప్పి మాకు చెప్పడం జరిగింది. అప్పటి నుంచి మేమందరం కూడా మన బీసీ వర్గాలందరూ కూడా సమావేశాలు ఏర్పాటు చేసుకుంటూ, డిస్కషన్ చేసుకుంటూ, ఎక్కడ మనకు న్యాయ చట్టాలు ఎందుకు ఎక్కడ ఏ కొట్టు పోయినా కూడా మన బీసీలకు రిజర్వేషన్ అనేసరికి ఈ న్యాయ చిక్కులు వస్తున్నాయి, ఈ కోర్టులు మొట్టికాయలు వస్తున్నాయి. దీని అంతటి కారణం ఏంటంటే, మేము చాలా ఆలోచిస్తే దానికి కారణం ఏంటంటే ఇక్కడ ఉన్న అగ్రకుల పాలితులు. ఎందుకంటే ఈ రాష్ట్రాల కానీ దేశాల కానీ వాళ్ళ పార్టీలో ఉన్నాయి, వాళ్ళ నాయకులు, కోర్టులు కూడా వాళ్ళ చేతుల్లో ఉంటాయి. అంటే అంతిమంగా మనకు రాజ్యాధికారం వస్తే తప్ప మనకి సాధ్యం కావని తెలిసి
ఈ అవకాశాన్ని ఒక మెట్టుగా 42% రిజర్వేషన్లు సాధిస్తే ఆ సాధన దానివల్ల మనకు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది, ఉద్యమం పట్ల ఇంకా మనలకు అవగాహన వస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ తెలంగాణ ఉద్యమంలో సామాజిక సామాజిక చైతన్యం ఉన్నటువంటి మన వర్గాలకు ఇప్పుడు చెప్పాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళకి తెలిసిపోయింది. ఇంకా మనం ఉన్నటువంటి మన మన బీసీ వర్గాల్ని సంఘటన చేసుకుంటూ అదే కింది సెక్షన్లో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీలను కూడా వాళ్ళు, ఎందుకంటే మన జీవితాంతం నారగొండ సార్ లాంటి వాళ్ళు, కృష్ణ లాంటి వాళ్ళు, పెద్ద పెద్ద వాళ్ళు కూడా వాళ్ళకి జరిగినటువంటి సంఘటనలు కారంచెడు కానీ చెండూరు సంఘటనలప్పుడు వీళ్ళు నిలబడి ఫైట్ చేశారు. వీళ్ళు వాళ్ళ ఆత్మగౌరవ ఉద్యమంలో వీళ్ళు భాగస్వామ్యం, వీళ్ళ జీవితం మొత్తం వాళ్ళకి త్యాగం చేశారు. కాబట్టి ఇప్పుడు మనకు అవకాశం వచ్చింది, ఆ వర్గాలు కూడా మనకు పనిచేయాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా ఆ వర్గాలు, ఎందుకంటే మనందరం కూడా ఈ సామాజిక పరివర్తన, ఆర్థిక విముక్తి అనుకుంటున్నాం. సామాజిక పరివర్తన ఏంటంటే సామాజిక న్యాయం అంటే సామాజిక అంటే ఒక వర్గానికి న్యాయం చేయడం, సామాజిక పరివర్తన అంటే దేశంలో ఉన్న 6100 కులాలకు న్యాయం జరగడం. ఆర్థిక విముక్తి అంటే 6100 కులాలు కూడా ఆర్థికంగా విజయం సాధించడం. ఇవి కాబట్టి మనందరం సామాజిక పరివర్తన, ఆర్థిక విముక్తి కోసం మనందరం కూడా పనిచేయాలంటే ఖచ్చితంగా ఈ ఉద్యమాన్ని బలోపేతం చేసుకోవాలి. మన ఆత్మగౌరవ ఉద్యమాలు ఎప్పుడు ముందుండాలి. ఇప్పుడున్నటువంటి బహుజన నాయకులను మిత్రులందరూ కూడా కలుపుకొని పోవాలి. మన 4 రోజులు ఏర్పాటు చేసినటువంటి మహనీయులను స్మరించుకుంటూ వాళ్ళ అడుగుజాడల్లో వాళ్ళ ఆలోచనలు, ఎందుకంటే వాళ్ళ జీవితాలు మొత్తం త్యాగం చేశారు మన కోసం, కాబట్టి వాళ్ళని గుర్తు చేసుకుంటూ మన ఉద్యమ స్ఫూర్తితోటి ఆర్కిష్టాన్ని ఇచ్చిన పిలుపు మేరకు, ఆర్కిష్టాన్ని ఏ పిలిపిస్తే ఆ పిలుపు మేరకు కార్యక్రమంలో మనం భాగస్వాములు కావాలా. విద్యార్థులుగా అన్నవాళ్ళు వాళ్ళ వయసులో ఎక్కువ ఉన్నా కూడా వాళ్ళు నిర్విరామం కష్టపడుతున్నారు. వాళ్ళకంటే మనం ఇంకా 2 గంటలు ఎక్కువ కష్టపడి వాళ్ళకంటే మనం ముందు అన్ని కార్యక్రమాలు చేసుకుంటూ వాళ్ళందరినీ కూడా వాళ్ళ సలహాలు సూచనలు తీసుకొని మనం ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేద్దాం. అదేవిధంగా ఇదే కాకుండా ఇంకా కార్యాచరణ మనకు చాలా కార్యాచరణలు ఉన్నాయి. ఈ దీక్ష అయిపోయిన తర్వాత మేము పెద్ద ఒక బైక్ ర్యాలీ చేయబోతున్నాం. అదేవిధంగా వంట వార్పు, ప్రజాస్వామ్యబద్ధంగా మేము, ఎందుకంటే భారత రాజ్యాంగం పట్ల, ప్రజాస్వామ్యం పట్ల మాకు విపరీతమైనటువంటి అవగాహన ఉంది. తెలంగాణ ఉద్యమం కూడా మా వర్గాలందరూ చనిపోతుంటే కూడా మేము అప్పుడు బహుజన ఉద్యమంలో, అంబేద్కర్, కాంచనం, పూలే ఉద్యమంలో వాటికి మేము మాకు తెలిసినంత వరకు కూడా ఎవరు కూడా ఉద్యమాల్లో చనిపోవడానికి మేము ఆస్కారం ఇవ్వలేము చెప్పినాం. ఎందుకంటే భారత రాజ్యాంగం అంబేద్కర్ మనకు రాసింది మన తరాలకు ఉద్యోగాలు వచ్చి దేశంలో ఆత్మగౌరవంగా బతకడానికి చెప్పింది. కానీ మనం ఆత్మ బలిదానాలను ఇస్తే అక్కడ అగ్రకులాలు వచ్చి రేపు రాజ్యాన్ని వెళ్తాయి అని అప్పుడే ఊహించి మన వర్గాలను ఆ ఉద్యమానికి కొంచెం దూరంగా ఉండడం జరిగింది. ఇప్పుడు ఈ ఆత్మగౌరవ ఉద్యమాలు ఖచ్చితంగా మనం పనిచేస్తే మనకు వచ్చే భవిష్యత్ తరాలకు ఖచ్చితంగా ఆత్మగౌరవ సమస్య పోతుంది. కాబట్టి మనం ఈ జనరేషన్లో చాలా కష్టపడాల్సిన అవసరం ఉంటుంది. ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతం చేసినందుకు కృష్ణన్న గారు ఇంత ఓపికగా అన్న పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఈ ఉద్యమాల పట్లనే మొత్తం ఈరోజు అన్నం కూడా తిందట. అన్నకు మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం. అన్న ఎందుకంటే మీరు చేసిన ఎవరు అన్న కోసం కాదు, మన కోసం. ఆయన పొద్దున్న నుంచి సాయంత్రం దాకా ఉంటుండంటే అది మన కోసం చేస్తుండు, మనం అర్థం చేసుకోవాలి. కృష్ణన్న ఏ పిలిపించినా, కృష్ణన్న ఒక మాట చెప్పినా మనందరం కూడా ఒకటేసారి అన్న ఆచరణలో పనిచేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన సైదులకు ధన్యవాదాలు తెలుపుతున్నాను. కృష్ణ నాయకత్వం ఉండాలని కోరుకుంటూ ఈ కార్యక్రమానికి ముఖ్యంగా వచ్చినటువంటి మరి బీసీ మేధావి, బీసీ ఆర్బీసీ ఆరాధ్యం, మరి నిరంతర బీసీ ఉద్యమకారుడు అన్న మొక్కవని భగీరథుడు అన్నకు ఎంత ఒప్పుకుంది, చాలా ఒప్పుకుంది. మరి ఇక సమావేశం ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా ఆర్ కృష్ణ గారిని మాట్లాడుతాను. సమావేశానికి అధ్యక్షత వహించినటువంటి సైదులు గారికి, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చినటువంటి ఉద్యమ సోదరుడు నారాయణ గారికి, అదేవిధంగా గుజ్జ సత్యం గారికి, జంపాల రాజేష్ గారికి, ఇంకా చాలామంది సోదరులు ఉన్నారు. వాళ్ళందరికీ పేరు పేరు మీద నా యొక్క హృదయపూర్వక అభినందనలు. ఓ ఉద్యమం స్టార్ట్ అయింది, దీన్ని నిలుపవలసిన బాధ్యత, విస్తరింపజేయవలసిన బాధ్యత ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి నాయకుల మీద ఉంది. మీరందరూ సైదులు, రాజేషు, మంచి సమర్థులైన నాయకులు ఉన్నారు, స్కాలర్సు, అదేవిధంగా రాజు నేత ఉన్నాడు, మంచి మిలిటెంటు, ఇంకా చాలామంది, లింగం యాదవ్ ఉన్నాడు. అందరూ సహకారంతో మీకు భుజ సత్యం కూడా ఎప్పుడు సపోర్ట్ ఉంటాడు. ఆయన కూడా నేను చెప్తా, మీరు ఈ ఉద్యమాన్ని, తెలంగాణ ఉద్యమం కేంద్రం ఏంటిది? ఉస్మానియా యూనివర్సిటీ. బీసీ ఉద్యమ కేంద్రం కూడా ఉస్మానియా యూనివర్సిటీ కావాలి. అందుకు మా పూర్తి మద్దతు ఉంటుంది. ఈ ఫలితాలు కూడా మీకే. మాకు ఈ ఫలితాలు మాకు వద్దు. మేము కొట్లాడి హాస్టల్ పెట్టించినాం, గురుకులాలు పెట్టించినాం, ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్లు,
ఓ 20-30 ఏళ్ళ కింద ఇవన్నీ లేకుండే. కొట్లాడి పెట్టించడం, దాని మూలంగా విద్యార్థులు ప్రతి ఊళ్ళో చదువుకుంటున్నారు, రీసెర్చ్ చేస్తున్నారు దీన్ని ఈ టాపిక్ మీద. కాబట్టి మీ అందరికీ ఒక్కొక్కరు వీరులు కావాలి మీరు. నేను ఉస్మానియా యూనివర్సిటీలో లా కాలేజీలో చదివాను. 75 నుంచి LLB, LLM, MA, LLM, మరి 2 MAలు, MPhil, PhD అంతా ఉండి ప్రతి నిమిషం ఉద్యమం కోసమే. ఇప్పుడు మీకు హాస్టల్ వచ్చినాయి, దేశంలో ఎక్కడ లేని విధంగా 6000 హాస్టల్ ఉన్నాయంటే ఉస్మానియా విద్యార్థులతో పోరాడి. ఆ గురుకులాల సిస్టమ్ దేశంలో ఎక్కడ లేవు, గురుకులాలు ఇప్పుడు కూడా లేవు. అవి పెట్టించినామంటే ఉస్మానియా యూనివర్సిటీలో బస్సులు హైజాక్ చేసి దాడులు చేపిస్తుంది. అది ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్లు, లోకల్ బాడీ రిజర్వేషన్లు కూడా ఫస్ట్ 84-85లో రామారావు పీరియడ్లో కొట్టాడితే ఆ సమసంగ్రామ పరిషత్ అప్పుడు 20% ఒప్పుకున్నాడు. ఆ తర్వాత పోరాడితే 34 పెంచారు. ఇప్పుడు ఈ ఉద్యమాన్ని పీక్ స్టేజ్కి వచ్చింది. ఉద్యమం ఒట్టిగా రాలేదు, అనేక ఎత్తుగడలతో ఈ ఉద్యమం వచ్చింది. లోకల్ బాడీ రిజర్వేషన్ల మీద మహారాష్ట్రలో కొట్టేసారు, చేయించారు, కొట్టేసారు, సుప్రీంకోర్టు కూడా కొట్టేసారు. ఉత్తరప్రదేశ్లో ఇదే పరిస్థితి, మధ్యప్రదేశ్ ఇదే పరిస్థితి, ఒరిస్సా, కర్ణాటకలో కూడా ఇదే పరిస్థితి. అక్కడ చిన్న ధర్నా కూడా జరగలేదు, చిన్న నిరసన కూడా చేయలేదు. మనతో ఖాళీ స్టే వస్తేనే రాష్ట్రం అంతా బద్వం అన్నది. మీరందరూ దీన్ని, ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోవాల్సినటువంటి బాధ్యత మీదే, ఫలితాలు కూడా మీకే. కాబట్టి మీరందరూ ఉస్మానియా యూనివర్సిటీ నుంచి డైరెక్ట్గా ఈ ఉద్యమం తీవ్రస్థాయికి పోతే అస్సాంలో జరిగినట్టుగా యూనివర్సిటీ లోపల పిల్లలందరూ డైరెక్ట్ ఎమ్మెల్యే క్వార్టర్తో వెళ్ళారు. మీరు కూడా ఉస్మానియా యూనివర్సిటీ లీడర్లు అందరూ కూడా వచ్చే ఎన్నికల దాకా, వచ్చే ఎన్నికలు అంటే ఎక్కువ అవుతుందేమో కానీ మధ్యలోనే ఓ 2 నెలలు 3 నెలలు గట్టి ఉద్యమం చేస్తే ఈ ఉద్యమం ద్వారా మీరు డైరెక్ట్ ఎమ్మెల్యే క్వార్టర్ పోవాలి, అసెంబ్లీకి పోవాలని చెప్పి మీ బాట ఇంటికి కాదు అసెంబ్లీ బాట పట్టాలి. ఆ విధంగా ఈ ఉద్యమాన్ని, ఎందుకంటే ఓట్లు మనవి ప్రజల లోపల రగులుతుంది. ఏమైనా మేము ఓట్లేసి సర్పంచ్ రిజర్వేషన్ పెడితే వీళ్ళు వ్యతిరేకిస్తారు. ఇన్ని రోజులు మేము ఓట్లేసి వీళ్ళని ముఖ్యమంత్రులను చేసినాం, మంత్రులను చేసినాం, ఎంపీలను చేసినాం, కేంద్ర మంత్రులను చేసినాం. మాకు లేక కొట్లాడితే ప్రభుత్వంతో కొట్లాడి 44% పెట్టించుకుంటే వీళ్ళందరూ అగ్రకులాలు మనల్ని ఎందుకు వ్యతిరేకిస్తున్నారనే భావన ప్రజల్లో వచ్చింది. అయితే ఇంకా విస్తరించవలసిన అవసరం ఉంది. కొన్ని లోటుపాట్లు ఉన్నాయి. ఏ ఉద్యమమైనా, తెలంగాణ ఉద్యమమైనా 34 ఏళ్ళు జరిగింది. మొదటి దశ ఉద్యమం, రెండవ దశ ఉద్యమం. మొదటి దశ ఉద్యమం మనము హాస్టళ్ళు, స్కాలర్షిప్లు, ఫీజు రియంబర్స్మెంట్, గురుకులాలు, లోకల్ బాడీ రిజర్వేషన్. ఇప్పుడు రెండవ దశ ఉద్యమం రాజ్యాధికారం కోసం. ఈ ఉద్యమం లోపల మీరు క్రియాశీలక పాత్ర చేయాలి. విద్యార్థుల లోపల పోటీతత్వం ఎక్కువ ఉంటుంది. మీరు అందరూ దాన్ని సర్దుకొని, నేను చాలామంది ఉంటుంది అది మంచి వాతావరణం కూడా, నాయకత్వం కోసం పోటీ పడితే తప్పు కాదు, కానీ సర్దుకొని పోవడం లోపలే గొప్పతనం ఉంటుంది. సీనియర్స్ను, పోరాడుతున్న వాళ్ళను ముందుంచి, సైదుల్ గౌడ్ను, రాజేశ్ను మీరు అందరు ముందుంచి, రాజు నేత, ఇంకా లింగం యాదవ్, ఇంకా సమిష్టి నాయకత్వం లోపల ఈ ఉద్యమాన్ని చాలామంది ఒక్కొక్కరు చూస్తే హీరోలు లేకున్నారు, ఎమ్మెల్యేలు లేకున్నారు ఇప్పుడే. కాబట్టి మీరు అందరూ మీరు కొట్లాడవలసిందిగా సమిష్టిగా కొట్లాడాలి. ఎమ్మెల్యేలప్పుడు మీరు ఒక్కొక్క నియోజకవర్గంలో మీరు తయారు కావాలి. కాబట్టి ఎమ్మెల్యేల కోసం పోటీ పడాలి, ఈ ఉద్యమం కోసం పోరాడండి, ఎమ్మెల్యేల కోసం పోటీ పడాలని. రెండవది, ఈ సబ్జెక్ట్ మీద మీకు క్లారిటీ రావాలి. ఈ జివో కోర్టు స్టే ఇవ్వడం లోపల కానీ ప్రభుత్వం దీన్ని నిర్లక్ష్యం చేయడం ఏమాత్రం అని అర్థం ఉందా? రాజ్యాంగంలోని 243D6 మీరు చదవండి. ప్రభుత్వము బీసీలకు రిజర్వేషన్ నిర్ణయించే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. ఓకే, రాజ్యాంగ పద్ధతి ఉంది. రెండవది, అసెంబ్లీలో చట్టం చేశారు, చట్టబద్ధత ఉంది. ఆర్డినెన్స్ చేశారు, చట్టబద్ధత మరింత తీసుకుపోయింది. ఇక మూడో అంశంకి వచ్చినట్లయితే న్యాయపరమైన అవరోధాలు ఏమైనా ఉన్నాయా మీకు క్లారిటీ ఉండాలి. న్యాయపరంగా కూడా ఎలాంటి అవరోధాలు లేవు. న్యాయపరమైన అవరోధాలు 2: 50% సీలింగు, జనాభా లెక్కలు. జనాభా లెక్కలు తీశారు, అదొక పాయింట్. రెండవది, 50% సీలింగ్ అగ్రకులాలకు 50% ఇచ్చినప్పుడే అది ఎగిరిపోయింది.
జనాభా లెక్కలు ఉంటే ఇవ్వచ్చని సుప్రీంకోర్టు అనేక తీర్పులలో చెప్పింది. ఇక మూడో విషయానికి వస్తే దీనికి 50% సీలింగ్ పొలిటికల్ రిజర్వేషన్ పెట్టడంలో ఏ మాత్రం అర్థం లేదు. ఎందుకంటే ఆ విద్యా ఉద్యోగాలు పెడితేనే మనం వ్యతిరేకిస్తున్నాం. మా వర్గాల్లో ఉన్న మెరిట్లకే ఇస్తారు, మీరు సీలింగ్ పెట్టొద్దు, మెరిట్ అనొద్దు, ప్రతిభ అనొద్దు అని పోరాడినాం, కొట్లాడుతున్నాం. ఈ రాజకీయ రిజర్వేషన్కి ఏం మెరిట్ ఉంటుంది, ఏం ప్రతిభ ఉంటుంది? సంతకం రాని వాళ్ళు చెప్పిస్తారు చాలాసార్లు. సంతకం రాని వాళ్ళు ఎంపీలు 50 మంది ప్రతి పార్లమెంట్ ఉన్నారు, ఇప్పటికి కూడా సంతకం రాని వాళ్ళు ఉన్నారు. కాబట్టి దీని మీద మెరిట్ లేదు. కేవలం ఈర్ష్యతోటి ఈ వ్యవస్థలన్నీ, రాజ్యాంగబద్ధమైన వ్యవస్థలన్నీ, రాజకీయ వ్యవస్థ, న్యాయ వ్యవస్థ మొత్తం కచ్చగట్టి బీసీలకు వ్యతిరేకంగా పోతున్నాయి. అందుకే ఈ దెబ్బతోటి ఈ ఉద్యమాన్ని మరింత వేగవంతం చేస్తే ఇది మొన్నటిది ప్రైమరీ, ఒక బంధు మాత్రమే. ముందు ఇంకా చాలా జరగాలి. తెలంగాణ మండల్ కమిషన్ అప్పుడు 3 సార్లు బంద్ పిలిపించారు, మన మురళీధర కమిషన్ అప్పుడు ఒకసారి బంద్ పిలిపించారు. చాలా పెద్ద ఎత్తున బంద్లు జరిగాయి. కాబట్టి మీరందరూ కూడా ఈ ఉద్యమాన్ని విస్తరింపజేసి మీ నాయకత్వం పెరుగుతుంది. భవిష్యత్ తరాలకు దోపిడీ, పీడన, వివక్ష, అంతువేత లేనటువంటి ఒక నవ సమాజ నిర్మాణాన్ని, కుల వివక్ష లేనటువంటి, ఆర్థిక అసమానతలు లేనటువంటి, అందరూ సుఖంగా ఉండేటటువంటి, గౌరవం పెంచేటటువంటి ఈ ఉద్యమాన్ని ముందుగా వెళితే మన కులాలకు గౌరవం పెరుగుతుంది, అభివృద్ధి చెందుతారు, అన్ని రకాలుగా అభివృద్ధి చెందుతారు. నవంబర్ 4 నుంచి 8 వరకు జరిగే బీసీ దీక్షలు విజయవంతం చేయాలి. ఓఈసీ పర్మిషన్ ఇవ్వాలి. వైస్ ఛాన్సలర్ తన వైఖరి మార్చుకోవాలి. మీరు వీసీకి మనవి చేస్తున్నా, నిన్న మంత్రి వచ్చి రోడ్ల మీద కూర్చున్నారు. ఇదేనా? వైస్ ఛాన్సలర్ గారు మార్చుకోకపోతే మొత్తం 3,000-4,000 మంది ఉన్నారు యూనివర్సిటీలో. వాళ్లకు మద్దతుగా రాష్ట్ర ప్రజలందరూ కూడా కూడగలుగుతారు. కాబట్టి మార్చుకో, ఇది డెమోక్రసీ, ఎవరి జాగిరి కాదు. ఎవరి కోసము నీకు ఎక్స్టెన్షన్ వస్తా అనుకుంటున్నావు? ఇప్పుడున్న టర్మే మంచిగా ఉండు, వచ్చేది ఎక్స్టెన్షన్ ఏం లేదు. కాబట్టి మీరు ఏదో ఎక్స్టెన్షన్ వస్తుంది, ఏదో పదవి వస్తుంది అని ఆశపడదు. తప్పనిసరిగా డెమోక్రటిక్గా మీరు పనిచేయాలి. పని చేయకపోతే డెమోక్రటిక్గా పనిచేసినట్టు మీ మీద పార్లమెంట్లో ప్రధానమంత్రి కూడా మేము కాంప్లైంట్ ఇచ్చి, హోమ్ మినిస్టర్కి కాంప్లైంట్ ఇచ్చి తప్పనిసరి చర్యలు తీసుకుంటామని చెప్పి మీ అందరికి గుర్తు చేస్తున్నా. కాబట్టి సోదరులు ఏమాత్రం జంకు లేకుండా అవసరమైతే డీజీపీ దగ్గరికి పోదాం, చీఫ్ సెక్రటరీ కాంప్లైంట్ ఇస్తాం, పెద్ద ఎత్తున దీని మీద ఒత్తిడి తీసుకొస్తాం. కాబట్టి మీరు నిశ్చింతగా పెద్ద ఎత్తున పోరాటం చేయడానికి సిద్ధపడాలని చెప్పి ఈ ఉద్యమం మీ చేతుల్లో పెడుతున్నాం. ఈ ఉద్యమాన్ని మీరు నడిపించాలి, ఫలాలు కూడా మీకే. కాబట్టి మీరు ఈ ఉద్యమాన్ని రాజకీయ పార్టీలో ఉంటే ఎప్పుడు దారుకుంటారో తెలియదు, నాయకుల చేతిలో ఉంటే ఎప్పుడు భయపడతారో తెలియదు. విద్యార్థి నాయకుల చేతిలో ఉంటే, విద్యార్థి నాయకుడు ఎందుకు అంటున్నారంటే, మేము విద్యార్థి నాయకుడు ఉన్నప్పుడే అనేక స్కీములు పెట్టించి వేలాది జీవోలు తెప్పించినాం. ఆ తర్వాత కొద్దిగా గ్రావిటీ తగ్గుతుంది. ఇప్పుడు మీకు జనం ఉన్నారు, ఉద్యమం చేసే శక్తి ఉంది, మీరు ముందు నడిపేయండి, మేమందరం కూడా మీకు మద్దతు ఉంటామని కోరుకుంటూ, అట్లా ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. 8 నుండి ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ ఆవరణలో బీసీల 42% రిజర్వేషన్లకై బీసీ విద్యా దీక్ష కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమానికి సంబంధించి జెండా ఆవిష్కరణను రాజ్యసభ సభ్యులు టైగర్ ఆర్ కృష్ణ గారి నాయకత్వంలో ఈరోజు ఆవిష్కరణ జరిగింది. వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా ఈ దీక్షను విజయం చేయడం కోసం మద్దతు చెప్తున్న అన్ని విద్యాసంఘ నాయకులకు, అదేవిధంగా బీసీ ఉద్యమ సీనియర్ నాయకులు నారాయణ గారికి, ఉజ్జత్ గారికి, మరి మీ వేదికలో ఉన్న బీసీ అధ్యక్ష సమితి అక్క మహిళా నాయకులు సరస్వతి గారికి, పేరు పేరున అందరికి కూడా ఈ దీక్షకు మద్దతు చెప్తున్న అన్ని కుల సంఘాల బాంధవులకు, రాష్ట్ర అధ్యక్షులకు పేరు పేరున, అదేవిధంగా విద్యా సంఘాలకు పేరు పేరున సామాజిక ఉద్యమం తెలియజేస్తూ ఈ దీక్షని 4 నుంచి 8 తారీఖు జరుపుతా ఉన్నాం. ఈ 5 రోజులు కూడా మహనీయుల ఆశయ దీక్షగా జరుపుతాను ఉన్నా. 4వ తారీఖు సావిత్రిబాయి పూలే యొక్క ఆశయ దీక్షగా, 5వ తారీఖు నాడు మరి అంబేద్కర్ గారు, అదేవిధంగా సాహు మహారాజ్ ఆశయ దీక్షగా, మరి 3వ రోజు కర్పూర్ ఠాగూరు,
మరి అదిగా మండలి యొక్క ఆశదిశగా 4వ రోజు చిట్యాల ఐలమ్మ సంఘం లక్ష్యబాయి ఆశదిశగా 5వ రోజు ముత్యం సత్యనారాయణ యొక్క ఆశదిశగా మహనీయుల ఆశయాన్ని స్మరించుకుంటూ వారి యొక్క చరిత్రను రిజర్వేషన్లో వారి యొక్క పాత్రను అదేవిధంగా కొండలక్ష్మణ్ బాబూజీ గారి యొక్క ఆశదిశగా లాస్ట్ జరుపుతానున్నా ఈ యొక్క మహనీయుల ఆశయాలను అదేవిధంగా వారి యొక్క రిజర్వేషన్ల కోసం వారు చేసిన ఉద్యమ స్ఫూర్తిని స్మరించుకుంటూ వచ్చిన మాకు భక్తులు కూడా తెలియజేస్తూ ఈ దీక్షను మద్దతు తెలుపుతానని ఆర్ కృష్ణ గారిని మరి వారి నాయకత్వంలో ఈ దీక్షను విజయం చేయాలని కోరుతా ఉన్నాను.